వందే మాతర గేయ రచయిత బకింగ్ చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు కళారత్న చింతలపల్లె కోటేష్ తన కుంచెతో అద్భుతమైన నివాళులర్పించారు. వందే మాతర గీతం రాసి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన రూపొందించిన చిత్ర అక్షర నివాళి అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షర రూపం ఏకంగా 2120 అక్షరాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. A3 డ్రాయింగ్ చార్ట్ పై వాటర్ కలర్స్, కలర్ పెన్నులతో భారతదేశ పటాన్ని త్రివర్ణ పతాక రంగుల్లో తీర్చిదిద్దారు. ఇండియా మ్యాప్ మధ్యలో బకింగ్ చంద్ర చటర్జీ చిత్రాన్ని వేసి ఆయన రాసిన పూర్తి వందే మాతర గేయాన్ని అక్షరబద్ధంగా చేశారు. ఈ అద్భుత చిత్రాన్ని పూర్తి చేయడానికి చిత్రకారుడు కోటేష్ కు 3 గంటల సమయం పట్టింది. మతాల కన్నా దేశభక్తి మిన్నా అని కళారత్న కోటేష్ చాటి చెప్పారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అని అర్థమని, స్వాతంత్ర పోరాటంలో ఈ నినాదం యోధుల్లో ఎంతో స్ఫూర్తిని నింపిందని ఆయన గుర్తు చేశారు. మాతర గేయాన్ని రచించిన బంకింగ్ చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మరియు వందే మాతర గేయము 150 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము దేశమంతా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద బంకింగ్ చంద్ర చటర్జీ చిత్రాన్ని వేశాను. అలాగే ఇండియా మ్యాప్ను అంటే భారతదేశం మ్యాప్ను మన జాతీయ జెండా రంగులైన అంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఈ రంగులతో మన భారతదేశ చిత్రపటాన్ని వేశాను. దాని చుట్టూ వందే మాతరం నినాదాలు రాశాను. అలాగే వందే మాతరం గీతాన్ని పూర్తి గేయాన్ని రాశాను. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అంటే ఈ నినాదాలు కూడా రాశాను. మొత్తము 2120 అక్షరాలతో ఈ అక్షర నివాళి చేశాను. అంటే ఈ చిత్రాన్ని అన్ని అక్షరాలతో రాశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. మన ప్రతి భారతీయుడు మన దేశభక్తి గేయమైన వందే మాతరం గేయాన్ని ఆలపించాలి, గౌరవించాలి. స్వాతంత్ర సమరంలో వందే మాతరం అనే నినాదము ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర పోరాట యోధులు అందరూ ఈ నినాదం వాడారు. ఈ నినాదంతో దేశ ప్రజలు ఎంతో చైతన్యవంతులుగా చేసింది. అటువంటి దేశభక్తి గేయాన్ని అందించిన ఆ చటర్జీని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. అసలు వందే మాతరంలో గేమ్ ఏమర్థం ఉంది? వందే మాతరం అంటే మాతృభూమి వందనం. సుజలాం సుఫలాం, జలాధారాలు అంటే నదులు, జీవనదులు, మలయాళ పర్వతాలు, ప్రశాంత శీత పవనాలు, పచ్చని పైర్లు, ఎంత అందమైన దేశము. మన ప్రకృతి గురించి, మన దేశం గురించి, మన దేశంలో ఉన్న మంచి ప్రకృతి సోయగాల గురించి, అందాన్ని గుర్తించి, మన సాంప్రదాయం గురించి, ఇలా మన సౌందర్యాన్ని, మన దాని గురించి ఇట్లా గేయం ఉంది. అటు మంచి గేయాన్ని రచించినాడు మహానుభావుడు. ప్రతి ఒక్క భారతీయుడు ఆలపించాడు. ఇటీవల తెలంగాణలో వందే మాతరం గీతము పాడుతున్నప్పుడు MIM పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వారు బయటికి వెళ్ళారు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మతాల కన్నా మాతృభూమి మిన్న, మన దేశభక్తి మిన్న. ప్రతి మతాల వారు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. అందులో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అటువంటిప్పుడు మన దేశభక్తి గేయమైన వందే మాతర గీతాన్ని గౌరవించాలి, పాడాలి. అందుకే నేను ఈ చిత్రాన్ని దేశభక్తితో ఇన్ని వేల అక్షరాలతో సరే వేయాలని మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా వేశాను. ఆ మహనీయునికి ఆ చిత్రాన్ని ఇవ్వాలనిపించాను.